ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై విధించిన సుంకాలతో అమెరికాకు $600 బిలియన్ పైగా ఆదాయం రానుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికే కొంత డబ్బు తమ ఖజానాకు చేరిందని, ఈ $600 బిలియన్ త్వరలోనే వస్తాయని చెప్పారు. సుంకాల వల్లే అమెరికా ఆర్థికంగా, జాతీయ భద్రతా పరంగా గతంలో కంటే మరింత బలంగా, గౌరవప్రదంగా ఉందని ట్రంప్ అన్నారు. అమెరికాపై ద్వేషం, అగౌరవం ఉన్న కొన్ని మీడియా సంస్థలు దీని గురించి మాట్లాడట్లేదని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల దిగుమతులపై ట్రంప్ వరుస సుంకాలను ప్రకటించారు. అమెరికా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, ఇతర దేశాలు అమెరికన్ ఉత్పత్తులపై చాలా ఎక్కువ సుంకాలను వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. భారత్పై 25% సుంకాలు, రష్యా చమురు కొంటున్నందుకు మరో 25% కలిపి 50% టారిఫ్లు వసూలు చేస్తున్నారు.